Hi students, welcome to fourth day's class on auditing. I am really very happy within a span of 2 minutes, almost 30 to 35 students join the class. I am really happy to know your enthusiasm, interest, passion towards learning the syllabus prescribed for MCOM post-graduation common entrance test. So in this context, I really appreciate your enthusiasm. So dear students, మీ యొక్క ఉత్సాహానికి శుభాకాంక్షలు. మనం ఈరోజు ఆడిటింగ్లో ఫోర్త్ క్లాస్ డిస్కస్ చేసుకోబోతున్నాము. ఈ ఫోర్త్ క్లాస్లో భాగంగా ఆడిటర్ యొక్క అపాయింట్మెంట్ ఆఫ్ ఎన్ ఆడిటర్. ఓకే, సో ఆడిటర్కి సంబంధించి డ్యూటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, తర్వాత ఆడిటర్ యొక్క డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి, లాంటి ముఖ్యమైన అంశాలను మనము ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఐ వెల్కమ్ యూ ఆల్. నౌ ఐ విల్ షేర్ ద ఫైల్ రిలేటింగ్ టు ఆడిటర్స్ అపాయింట్మెంట్, డ్యూటీస్, రైట్స్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్. So this is the file relating to auditors qualifications, appointment, rights, duties, liabilities and disqualifications. Dear students, I hope the file is visible to all of you. మీ అందరికీ విజిబుల్ అవుతుంది అనుకుంటున్నాను. Okay, right. Dear students, as per the Companies Act 2013 and ICAI provisions, ICAI అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఈ ప్రొవిజన్స్ ప్రకారము రూల్స్, క్వాలిఫికేషన్స్ ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఆడిటర్ ఎవరు ఒక కంపెనీకి ఆడిటర్గా ఉండవచ్చు అంటే కేవలం చార్టర్డ్ అకౌంటెంట్ మాత్రమే, అది కూడాను సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ పొంది ఉండాలి. ఆ వ్యక్తి మాత్రమే ఆడిటర్గా ఒక కంపెనీలో నియమించబడవచ్చు. అదేవిధంగా a firm of chartered accountants can also be appointed where the majority of partners are qualified as CS. Example, అనంతపూర్లో దేవకీనాథ్ రెడ్డి అని, తర్వాత ఇంకొంతమంది కలిసి దేవకి అండ్ అసోసియేట్స్ అనే ఒక చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థను స్థాపించడం జరిగింది. అందులో క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉంటారు. అంటే ఒక పర్సన్గా మనము ఏం చేయొచ్చు, కంపెనీకి చార్టర్డ్ అకౌంటెంట్గా పెట్టుకోవచ్చు. అలా కాకుండా చార్టర్డ్ అకౌంటెంట్స్ అంతా కలిసి ఒక సంస్థ ఏర్పాటు చేసుకున్నారనుకోండి, ఆ సంస్థను కూడాను మనము ఏం చేయొచ్చు, ఆడిటర్గా కంపెనీకి పెట్టుకోవచ్చు. అది. సో డియర్ స్టూడెంట్స్, ఫర్ ఎల్ఎల్పిస్ ఓన్లీ పార్ట్నర్స్ హు ఆర్ సిఎస్ కెన్ యాక్ట్ యాజ్ ఆడిటర్స్. ఎల్ఎల్పి అంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ యొక్క ముఖ్యమైన క్యారెక్టరిస్టిక్ ఏమంటే, జనరల్గా పార్ట్నర్షిప్లో లయబిలిటీ అనేది జాయింట్ అండ్ సెవరల్. అంటే సంస్థ యొక్క ఆస్తులు ఉన్నంత వరకు జాయింట్ గా బాధ్యత వహించాలి బయట వాళ్ళ అప్పులకు. సంస్థ యొక్క అప్పులను సంస్థ యొక్క ఆస్తుల ద్వారా తీర్చలేకపోతే ఎవరికి వాళ్ళు సొంత ఆస్తుల నుంచి తమ యొక్క అంటే సంస్థ యొక్క అప్పులను తీర్చాల్సి వస్తుంది. దాన్నే సెవరల్ అంటారు, జాయింట్ అండ్ సెవరల్. ఈ యొక్క డిసడ్వాంటేజ్ ని రూపమాపడానికి 2013 కంపెనీస్ యాక్ట్ తర్వాత ఎల్ఎల్పీలకు సంబంధించి కూడా ఒక యాక్ట్ వచ్చింది, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్. ఇందులో లయబిలిటీ లిమిటెడ్ గా ఉండడం జరుగుతుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎల్ఎల్పీస్.
రైట్ స్టూడెంట్స్. నెక్స్ట్ కమింగ్ టు డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఆడిటర్స్. ఎవరు ఆడిటర్ గా ఉండటానికి అవకాశం లేదు అనేది డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఆడిటర్స్. రైట్ స్టూడెంట్స్, నేను చెప్పుతున్నది మీకు అర్థం అవుతున్నదా లేదా? కుడ్ యూ ప్లీజ్ రిప్లై టు మీ? నేను ఫస్ట్ పాయింట్ చెప్పాను, ఆర్ యూ ఫాలోయింగ్ ఆర్ నాట్? యామ్ ఐ మేకింగ్ యూ టు అండర్స్టాండ్ ఆర్ నాట్? రైట్, సాయి తరిణి, మేరీ, శైలు, స్వామి, వెరీ గుడ్, థ్యాంక్ యూ. రైట్, గీతాంజలి, మౌనిక, రైట్, థ్యాంక్ యూ కల్పన, రాజేష్, రీనా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఆడిటర్స్, సెక్షన్ 141 సబ్సెక్షన్ 3 అని పలకాలి. సో అదే ఆడిటర్ క్వాలిఫికేషన్ సంబంధించి సెక్షన్ 141 సబ్సెక్షన్ 1 and 2. క్వాలిఫికేషన్ సంబంధించి సెక్షన్ 141 లో 1 and 2 సబ్సెక్షన్స్ రూల్స్ తెలియచేస్తే, సబ్సెక్షన్ 3 డిస్క్వాలిఫికేషన్ గురించి తెలియచేస్తుంది. ఎవరు ఆడిటర్ గా ఉండటానికి లేదు అంటే బాడీ కార్పొరేట్. బాడీ కార్పొరేట్ అంటే ఒక కంపెనీ అన్నమాట. కంపెనీ అనేది ఆర్టిఫిషియల్ పర్సన్. అర్థమవుతుందా? ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే కల్పిత వ్యక్తి. కల్పిత వ్యక్తిని మనం ఆడిటర్గా మనం తీసుకునేకి లేదు. ఎందుకంటే అతనుకు బ్రెయిన్ ఉండదు, కాళ్ళు చేతులు ఉండవు, అంటే ఫిజికల్ ఫామ్ ఉండదు అని అర్థం. దెర్ ఈజ్ నో ఫిజికల్ ఫామ్, భౌతిక రూపం ఉండదు. కాబట్టి బాడీ కార్పొరేట్ అనేది ఆడిటర్గా నియమించుకోవడానికి అనర్హత ఉంది అని అర్థం. నెక్స్ట్, ఎవరు ఆడిటర్గా ఉండటానికి లేదు అంటే ఏ కంపెనీలో అయితే ఆడిటర్ అవసరం అవుతుందో ఆ కంపెనీలో ఆల్రెడీ పనిచేస్తున్న ఆఫీసర్ కానీ ఎంప్లాయీ కానీ ఆడిటర్గా ఉండటానికి లేదు. అదేవిధంగా ఏ కంపెనీలో అయితే పార్ట్నర్గా కానీ ఉద్యోగిగా కానీ ఉన్నాడో అతను కూడాను లేదు, ఆడిటర్గా ఉండటానికి లేదు. ఎందుకంటే అలాంటి వాళ్ళు పక్షపాత ధోరణితో లెక్కలకు సంబంధించి కానీ ఆస్తులు అప్పులకు సంబంధించి కానీ అవకతవకలకు అంటే మ్యానిపులేషన్స్ కు చేయడానికి అవకాశం ఉందన్నమాట. అది రైట్. ఏ పర్సన్ హూజ్ రిలేటివ్స్, చూడండి ఇక్కడ ఎవరెవరు ఉండకూడదు అంటే ఎవరెవరు ఉండటానికి లేదు అంటే, ఎగ్జాంపుల్, హోల్డ్స్ ఎనీ సెక్యూరిటీ ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ ద కంపెనీ. చూడండి, కేవలం ఒక చార్టర్డ్ అకౌంటెంట్ యొక్క బంధువులు 1000 రూపాయలు పైన ముఖ విలువ ఉన్న అలాంటి వాళ్ళు ఒక కంపెనీలో ఆడిటర్గా ఉండటానికి లేదు. అదేవిధంగా ఒక కంపెనీకి 5 లక్షల కంటే పైన అప్పుబడిన ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఆడిటర్గా ఉండటానికి లేదు. అదేవిధంగా కంపెనీకి సంబంధించిన థర్డ్ పార్టీ డెప్ట్ ఆఫ్ థర్డ్ పార్టీ he has given a guarantee or security for debt of third party. అంటే కంపెనీకి సంబంధించిన పార్టీ అప్పుకు సంబంధించి ఒక ఆడిటర్ గ్యారంటీ కానీ సెక్యూరిటీ కానీ ఇస్తే అలాంటి వ్యక్తి కూడాను కంపెనీకి ఆడిటర్గా ఉండటానికి లేదు. అది కూడా ఎంత? 1 lakh మించి నా అప్పుకు సంబంధించి గ్యారంటీ ఇచ్చిన వ్యక్తి కంపెనీలో ఆడిటర్గా ఉండటానికి లేదు. అదేవిధంగా ఏ పర్సన్ హూ హ్యాస్ బిజినెస్ రిలేషన్షిప్ విత్ ద కంపెనీ, ఒక కంపెనీతో వ్యాపార సంబంధం కలిగి ఉన్నాడనుకో, ఆ వ్యక్తి సిఏ చేశాడనుకో, అలాంటి వ్యక్తి ఆడిటర్గా ఆ కంపెనీకి ఉండటానికి ఆస్కారమే లేదు, ఉండకూడదు. అదేవిధంగా ఏ పర్సన్ హూజ్ రిలేటివ్ ఈజ్ ఎ డైరెక్టర్ ఆర్ కీ మేనేజియల్ పర్సన్. ఒక ఆడిటర్ యొక్క బంధువు ఒక కంపెనీలో కేఎంపీగా ఉంటే, కేఎంపీ అంటే కీ మేనేజరియల్ పర్సన్, చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే సిబ్బందిలో ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు అలాంటి బంధుత్వం ఉన్నప్పుడు ఆ ఆడిటరు ఏదైనా ఒక కంపెనీకి ఆడిటర్గా ఉండటానికి అవకాశమే లేదు. నెక్స్ట్, ఏ పర్సన్ కన్విక్టెడ్ ఆఫ్ ఫ్రాడ్ ఇన్ ద లాస్ట్ 10 years. ఎవరైనా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ గత 10 సంవత్సరాల్లో ఏదైనా మోసం చేసి ఉంటే ఆ వ్యక్తి కూడా ఆడిటర్గా ఉండటానికి లేదు.
A person who holds the position as auditor in more than 20 companies. సో ఆడిటర్గా ఒక వ్యక్తి ఎన్ని కంపెనీల వరకు మ్యాక్సిమం ఉండొచ్చు అంటే 20 కంపెనీస్కి ఉండొచ్చు. 20 కంపెనీల కంటే ఎక్కువగా ఆల్రెడీ ఆడిటర్గా ఉన్నాడనుకో, అలాంటి వ్యక్తిని మనం ఆడిటర్గా నియమించుకోవడానికి మనకు నో, వి డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్. ఇవన్నీ కూడాను సెక్షన్ 141 సబ్సెక్షన్ 3లో మనకు తెలియచేయడం జరుగుతుంది. రైట్ సార్, మీ వాయిస్ స్ట్రక్ అవుతుంది సార్. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అగైన్ సార్ డిస్క్వాలిఫికేషన్. రైట్. సో నేను తర్వాత టైం ఉంటే చేస్తాను. ఏదైనా మీకు డౌట్, పర్టికులర్గా ఏదైనా ఒక అంశం పైన మీకు డౌట్ ఉంటే చెప్తే నేను క్లారిఫై చేస్తాను డియర్ బన్నీ. శైలు, వాయిస్ స్ట్రక్ అవ్వడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటే నీ వైపు నుంచి నెట్వర్క్ సరిగా లేకపోతే ప్రాబ్లం ఉండొచ్చు. నాది జియో ఫైబర్ వేయించుకున్నాను, హై స్పీడ్ ఇంటర్నెట్ నాది, చాలా వరకు అలాంటి డిస్టర్బెన్స్ ఉండదు నా వైపు నుంచి. ఓకే, లెట్ మీ చెక్ మై డాటా ఆల్సో. ఏమన్నా చాలా ఫుల్గా ఉంది, దానికి సంబంధం లేదు యాక్చువల్గాను. నా వైపు నుంచి అయితే మిగతా అందరికీ వినపడుతూ నీకు సరిగా వినపడలేదు అంటే ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం నీ వైపు నుంచి ఉంటుంది శైలు. ఓకే, సో నెక్స్ట్, అపాయింట్మెంట్ అండ్ రీఅపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్స్. ఒక వ్యక్తిని మనము, అంటే ఎవరు వ్యక్తి అంటే ఇక్కడ చార్టెడ్ అకౌంటెంట్ ఒక వ్యక్తిని మొట్టమొదటిసారి నియమించుకోవడము, తర్వాత నియమించుకోవడము పునర్నియామకం అంటాం. పునర్నియామకం ఎప్పుడు, ఏ రకంగా అనేది దానికి సంబంధించిన రూల్స్ అన్నమాట. ఫస్ట్ ఆడిటర్ అపాయింటెడ్ బై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విత్ ఇన్ 30 days ఆఫ్ ఇన్కార్పొరేషన్. డియర్ స్టూడెంట్స్, ఒక కంపెనీని రిజిస్టర్ చేసినప్పుడు ఆ కంపెనీ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ పొందుతుంది అనమాట. సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, నమోదు పత్రం అంటాం దీన్నే. నమోదు పత్రం పొందిన 30 రోజుల లోపల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఖచ్చితంగా ఒక కొత్తగా ఏర్పడిన కంపెనీకి ఆడిటర్ నియమించుకోవాలి. ఆ రకంగా నియమించుకున్న వ్యక్తిని ఫస్ట్ ఆడిటర్ అంటారు. అదేవిధంగా ఇఫ్ బోర్డ్ ఫెయిల్, షేర్ హోల్డర్స్ అపాయింట్ విత్ ఇన్ 90 days ఇన్ ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్. అసాధారణ సమావేశం, ఈజీఎం అంటే ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ అన్నమాట. ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్, అసాధారణ సమావేశం. సో ఒకవేళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మొట్టమొదటి ఆడిటర్ నియమించకపోతే 30 రోజుల్లో ఎవరు నియమించవచ్చు అంటే వాటాదారులంతా కలిసి 90 రోజుల లోపల అసాధారణ సమావేశంలో నియమించాల్సి ఉంటుంది. రైట్ స్టూడెంట్స్, హోల్డ్స్ ఆఫీస్ అంటిల్ ద కన్క్లూజన్ ఆఫ్ ఫస్ట్ ఏజిఎం. సో మొట్టమొదటి ఏజిఎం అంటే యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్, యాన్యువల్ జనరల్ మీటింగ్ అనమాట. ఏ అంటే యాన్యువల్, జి అంటే జనరల్, ఎం అంటే మీటింగ్. మొట్టమొదటి సాధారణ సమావేశం వరకు మొట్టమొదటిసారి నియమించుకున్న వ్యక్తి ఉంటాడు. ఆ తర్వాత అందరికీ నచ్చితే దాన్ని అట్లే కంటిన్యూ చేయొచ్చు, లేదంటే కొత్త ఆడిటర్ని తీసుకోవచ్చు. సబ్సిక్వెంట్ అపాయింట్మెంట్. రైట్, ఆడిటర్ అపాయింటెడ్ అట్ ఫస్ట్ ఏజిఎం హోల్డ్స్ ఆఫీస్ ఫర్ 5 years. సో కంపెనీ నమోదు చేసుకున్న తర్వాత నియమించుకునే ఆడిటర్ను ఫస్ట్ ఆడిటర్ అంటారు. యాన్యువల్ జనరల్ మీటింగ్ తర్వాత నియమించుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎంతవరకు ఆఫీసు ఆడిటర్గా ఉండవచ్చు అంటే 5 years వరకు ఉండొచ్చు. బట్ ఒక కండిషన్ ఉంది, ఎవ్రీ ఇయర్ వాటాదారుల చేత అతను, అంటే ఒక వ్యక్తి ఆడిటర్గా ఉండటానికి వాళ్ళు అభ్యంతరం చెప్పనంత వరకు అప్ టు 5 years ఒక వ్యక్తి ఆడిటర్గా ఉండవచ్చు. అది అర్థమవుతుందా ఈ పాయింట్? రాటిఫికేషన్ బై షేర్ హోల్డర్స్ అంటే ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా షేర్ హోల్డర్స్ ఏం చేయాల్సి ఉంటుంది, షేర్ హోల్డర్స్ ద్వారా రాటిఫై చేయించుకొని అపాయింట్ చేయించుకోవాల్సి ఉంటుంది, సబ్సిక్వెంట్ అపాయింట్మెంట్. రైట్ స్టూడెంట్స్, నెక్స్ట్ రీఅపాయింట్మెంట్, పునర్నియామకం. The same auditor can be reappointed only once, that is 10 years maximum in case of listed companies and other prescribed companies. స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయబడిన కంపెనీలో కానీ లేదా ఇతర ప్రిస్క్రైబ్ చేయబడిన కంపెనీలలో మ్యాక్సిమం ఒక ఆడిటర్ ఎన్ని సంవత్సరాలు కంటిన్యూగా ఆడిటర్గా ఉండవచ్చు అంటే 10 years అన్నమాట. ఆ 10 years తర్వాత మళ్ళీ 5 years గ్యాప్ పెట్టాలి. దాన్నే కూలింగ్ ఆఫ్ పీరియడ్ అంటారు.
అంటే కంటిన్యూగా 15 ఏళ్ళు ఒక కంపెనీకి ఆడిటర్గా ఉండటానికి ఏమాత్రం ఆస్కారం లేదు. కేవలం 10 ఇయర్స్ మాత్రమే ఉండాలి. లైఫ్ లాంగ్ లేదు. 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక 5 ఇయర్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ మనం నియమించుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ రీఅపాయింట్మెంట్. చూడండి, ఫస్ట్ ఆడిటర్, సబ్సిక్వెంట్ అపాయింట్మెంట్, రీఅపాయింట్మెంట్. రైట్. నెక్స్ట్, రైట్స్ ఆఫ్ అన్ ఆడిటర్. హక్కులు, ఆడిటర్కి ఏ హక్కులు ఉన్నాయి అనేది. ఆడిటర్స్ హ్యావ్ సెవరల్ రైట్స్ టు ఎన్ష్యూర్ దే కెన్ పర్ఫార్మ్ డ్యూటీస్ ఎఫెక్టివ్లీ. ప్రభావవంతంగా తమ యొక్క విధులను నిర్వహించడానికి ఆడిటర్కు కొన్ని హక్కులు అవసరమవుతాయి. అవి ఏంటి అంటే, రైట్ టు యాక్సెస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ వోచర్స్ ఎట్ ఆల్ టైమ్స్. అన్ని సందర్భాలలోనూ ఆడిటర్లు సంస్థ యొక్క పుస్తకాలను, వోచర్లను తనిఖీ చేసే హక్కు ఉంటుంది. రైట్ టు అబ్టైన్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ కంపెనీ ఆఫీసర్స్. ఎప్పటికప్పుడు ఆడిటర్లకు వచ్చే సందేహాలకు సంజాయిషి లేదా వివరణ ఇప్పించుకోవడానికి ఎవరికి? ఆడిటర్లకు. ఎవరి నుంచి? కంపెనీ యొక్క ఆఫీసర్ నుంచి. కంపెనీ ఆఫీసర్లు ఖచ్చితంగా ఆడిటర్లకు వచ్చే సందేహాలకు వాళ్ళు నివృత్తి చేయాల్సి ఉంటుంది. ఎవరు నివృత్తి చేయాల్సి ఉంటుంది? కంపెనీ ఆఫీసర్లు. అదనమాట. రైట్ టు రిసీవ్ నోటీస్ ఆఫ్ జనరల్ మీటింగ్స్, అటెండ్ అండ్ స్పీక్ అట్ దెమ్. ఆడిటర్లకు ఏ హక్కు ఉంది అంటే, సాధారణ సమావేశాలు హాజరు కావడానికి, అందులో మాట్లాడటానికి, ఆ మా హాజరు కావడానికి సంబంధించిన నోటీసు ఇప్పించుకోవడానికి హక్కులు ఉంటాయి. అంటే మీరు మీరు మా సాధారణ సమావేశానికి రండి అని నోటీస్ ఇప్పించుకోవడము, అటెండ్ కావడము, హాజరు కావడము, అక్కడ మాట్లాడటము, ఈ మూడింటికి హక్కులు ఉంటాయి ఆడిటర్లకు. రైట్ టు రిపోర్ట్ టు షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్లకు కంపెనీకి సంబంధించిన వ్యవహారాల విషయాలలో ఏదైనా సమాచారాన్ని షేర్ చేసే హక్కు ఆడిటర్లకు ఉంటుంది. రైట్ టు రెమ్యునరేషన్ ఫర్ ద ఆడిట్ వర్క్ డన్. తాను కష్టపడి సంస్థ యొక్క వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన అకౌంట్స్ అన్నిటినీ తనిఖీ చేసినందుకు గాను ఆడిటర్కు రెమ్యునరేషన్, ప్రతిఫలం పొందేందుకు హక్కు ఉంటుంది, మాట్లాడుకున్న దాన్ని బట్టి. రైట్ టు విజిట్ బ్రాంచెస్ అండ్ ఎగ్జామిన్ బ్రాంచ్ అకౌంట్స్ ఆర్ రిలై ఆన్ బ్రాంచ్ ఆడిటర్. సో కంపెనీకి వేరే ఎక్కడైనా పట్టణాల్లో కానీ దేశాల్లో కానీ బ్రాంచెస్ ఉంటే ఆ బ్రాంచెస్ను విజిట్ చేసే హక్కు కూడా ఆడిటర్కు ఉంటుంది. రైట్ టు బి ఇండెమ్నిఫైడ్ బై ద కంపెనీ ఫర్ లాసెస్ ఇన్కర్ డ్యూరింగ్ డ్యూటీస్. ఏదైనా కంపెనీలో ఆడిటర్ నియమించబడినప్పుడు ఆ కంపెనీ వలన నష్టాలు వస్తే ఆ నష్టాలను ఖచ్చితంగా నష్టానికి పరిహారం ఇప్పించాల్సిందే అని చెప్పే హక్కు ఆడిటర్కు ఉంటుంది. రైట్ స్టూడెంట్స్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ రైట్స్ ఆఫ్ అన్ ఆడిటర్. ఐ హోప్ you are following me. Somebody has charted. Okay, మీ వాయిస్ క్లియర్ సార్. థ్యాంక్ యూ మోహన్. ఓకే, నెక్స్ట్, డ్యూటీస్ ఆఫ్ అన్ ఆడిటర్. డ్యూటీస్ ఆఫ్ అంటే విధులు. హక్కులు వేరు, విధులు వేరు. హక్కులు అంటే మనం కంపెనీ నుంచి పలానా పని చేయండి, పలానాది ఇవ్వండి అని మనం అడిగే హక్కు ఉంటుంది అనమాట, అడిగే అధికారం ఉంటుంది. డ్యూటీస్ అంటే చేయవలసిన పనులు, బాధ్యతలు అని చెప్పుకోవచ్చు మనం. బాధ్యతలు లేదా విధులు, ఇంకా సింపుల్గా చెప్పాలి. బాధ్యతలు అంటే వేరే రకంగా అర్థం వస్తుంది, అది సపరేట్గా డిస్కస్ చేసుకుందాం. విధులు అందాం. డ్యూటీస్ అన్నమాట. అంటే ఒక అధ్యాపకుడుగా నేను ఆర్ట్స్ కాలేజీలో ఏం చేయాలి? మొట్టమొదటి పిల్లలకు పాఠాలు చెప్పాలి, ఆ తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, పేపర్లు ఎవాల్యుయేట్ చేయాలి, వాటిని ఎలా రాశారో మళ్ళీ తిరిగి విద్యార్థులకు తెలియచేయాలి, వాళ్ళు బాగా ఇంప్రూవ్ అయ్యేటట్టుగా చూడాలి. అవి నా విధులు. ఓకేనా? అదేవిధంగా డిసిప్లైన్ పెట్టే హక్కు నాకు ఉంటుంది. ఒక క్లాస్ను డిసిప్లైన్ పెట్టే హక్కు ఉంటుంది. ఎవరైనా అతి చేసే పనిష్మెంట్ ఇచ్చే హక్కు కూడా ఉంటుంది. వాటిని రైట్స్ అంటాము. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రైట్స్ అండ్ డ్యూటీస్. రైట్? సో విధులు ఏంటంటే, రిపోర్ట్ ఆన్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఆర్థిక నివేదికలు ఉన్నాయి కదా, ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్, ఓకే, బ్యాలెన్స్ షీట్, ఫండ్ ఫ్లో స్టేట్మెంట్,
క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్. ఇవన్నీ కూడాను ఆర్థిక నివేదికలు అంటాము. ఓకేనా, ఆర్థిక పట్టికలు. రైట్. ఇవి ఎలా ఉండాలేటట్టుగా చూడాలి అంటే వాస్తవాన్ని పోలి ఉండాలా, సమంజసంగా ఉండాలా. ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ. ఫెయిర్ అంటే సమంజసం, ట్రూ అంటే సత్యం, అంటే తప్పులు లేకుండా వాస్తవాన్ని దగ్గరగా ఉండాలి, వాస్తవాన్ని ప్రతిబింబించే విధంగా ఉండాలి. అది ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ కూడాను వాస్తవాన్ని ప్రతిబింబించే విధంగా సమంజసంగా ఉండాలి. నెక్స్ట్, ఎన్షూర్ కాంప్లయన్స్ విత్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఈ ప్రమాణాలకు అనుగుణంగా, వాటి యొక్క నియమాలకు అనుగుణంగా ఈ పట్టికలు ఉండేటట్టుగా చూడాల్సిన విధి ఆడిటర్ది. నెక్స్ట్, రిపోర్ట్ ఎనీ ఫ్రాడ్స్, మిస్టేట్మెంట్స్ ఆర్ ఇర్రెగ్యులారిటీస్. ఏవైనా మోసాలు జరిగినా, ఏదైనా తప్పుగా అకౌంట్స్లో రాసినా, ఏదైనా వేరే ఇంకా ఆక్రమణలు, ఇర్రెగ్యులారిటీస్ జరిగిన వాటిని నివేదికలో నివేదించాలి. అదేవిధంగా ఎగ్జామిన్ అండ్ కామెంట్ ఆన్ ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అండ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్స్. ఎప్పటికప్పుడు పుస్తకాలను సరిగా మెయింటైన్ చేస్తున్నారు లేదా అని తనిఖీ చేయవచ్చు. అప్పులు ఎన్ని తీసుకున్నారు, అడ్వాన్స్లు ఎన్ని తీసుకున్నారు, అదేవిధంగా రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్, అంటే సంబంధిత పార్టీలు ఉంటాయి, కొన్ని వ్యాపారానికి సంబంధించిన పార్టీలు, అవి ఎలాంటి ట్రాన్సాక్షన్ జరిగినాయనేది కూడా తెలుసుకోవచ్చు. ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్, అంతర్గత నియంత్రణ వ్యవస్థలను పరీక్షించవచ్చు. ఆ తర్వాత ఆర్థిక నివేదిక, యాన్యువల్ రిపోర్ట్ తయారు చేసిన తర్వాత ఆడిటర్స్ రిపోర్ట్ తయారు చేసిన తర్వాత దాని మీద సైన్ చేయాల్సిన విధి కూడా ఉంటుంది. రిపోర్ట్ ఆన్ ఎనీ అఫెన్స్ ఇన్వాల్వింగ్ ఫ్రాడ్ అబౌవ్ 1 crore టు ద సెంట్రల్ గవర్నమెంట్. ఒక కంపెనీలో 1 కోటి కంటే ఎక్కువ విలువ గల మోసం జరిగిందనుకోండి, దాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది. రైట్ స్టూడెంట్స్. సో కేంద్ర ప్రభుత్వము అంటే ఇక్కడ మీకు తెలిసే కంపెనీ లా బోర్డ్ అని ఉంటుంది డియర్ స్టూడెంట్స్. కంపెనీ లా బోర్డ్, కంపెనీ లా బోర్డ్. సో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద కంపెనీ లా బోర్డ్. ఇది ఏవైనా కంపెనీలకు సంబంధించి ముఖ్యంగా కంపెనీల చట్టం 2013 మొత్తం నియమాలన్నింటినీ కూడాను సరిగా ఫాలో అవుతున్నారా లేదా అని తనిఖీ చేయడానికి, మొత్తం మెయింటైన్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద ఈ కంపెనీలో లా బోర్డ్ నడుస్తుంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో. ఓకే, సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ లా బోర్డ్ అనమాట. ఇక్కడ ముఖ్యంగా ఏదైనా కానీ మోసము 1 కోటి రూపాయల కంటే ఎక్కువ మోసం జరిగింది అన్నప్పుడు ఒక కంపెనీలో దాన్ని సెంట్రల్ గవర్నమెంట్కు నివేదించాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కంపెనీ లా బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. రైట్. లయబిలిటీస్ ఆఫ్ అన్ ఆడిటర్, బాధ్యతలు. లయబిలిటీస్ అంటే ఇక్కడ ఓకే, సివిల్ లయబిలిటీ. అంటే ఈ లయబిలిటీస్ అంటే యాక్చువల్గా మరో రకంగా చెప్పాలి అంటే ఏదైనా ఆడిటర్ ఉద్దేశపూర్వకంగా కానీ లేదంటే బై మిస్టేక్ నిర్లక్ష్యంగా కానీ ఏదైనా తప్పు చేసినప్పుడు అతను బాధ్యత అన్నమాట. ఇది సివిల్ లిబర్టీ, సివిల్ లయబిలిటీ, క్రిమినల్ లయబిలిటీ అని 2 రకాలుగా ఉంటుంది. సివిల్ లయబిలిటీ ఎప్పుడు ఉద్భవిస్తుంది అంటే నిర్లక్ష్యం వహించినప్పుడు కానీ, తాను చేసే విధులు బ్రీచ్ ఆఫ్ డ్యూటీ అంటాం, తాను చేసే విధులను సరైన క్రమంలో చేయనప్పుడు కానీ, ఏదైనా ఆర్థిక నివేదికల్లో మిస్టేట్మెంట్, తప్పుడు సమాచారాన్ని ఏర్పాటు చేసినప్పుడు కానీ అప్పుడు ఆడిటర్ పైన కంపెనీ షేర్ హోల్డర్స్, థర్డ్ పార్టీస్ అంటే కంపెనీ అనేది ఫస్ట్ పార్టీ అయితే కంపెనీ షేర్ హోల్డర్స్ సెకండ్ పార్టీస్, కంపెనీకి అప్పిచ్చిన వాళ్ళు థర్డ్ పార్టీస్ అవుతారు.
వీళ్ళు ముగ్గురు కూడాను ఆడిటర్ మీద ఏం చేయొచ్చు? కోర్టులో కేసు వేయచ్చు. కోర్టులో కేసు వేయచ్చు. రైట్. క్రిమినల్ లయబిలిటీ. క్రిమినల్ లయబిలిటీ అంటే ఉద్దేశపూర్వకంగా ఒక ఆడిటర్ తప్పు చేస్తే, మోసం చేస్తే, ఇఫ్ అన్ ఆడిటర్ ఈస్ ఫౌండ్ గిల్ట్ ఆఫ్ ఫ్రాడ్, ఇంప్రిజన్మెంట్ మే ఎక్స్టెండ్ టు 10 years and fine up to 3 times the amount involved. చిన్న, if an auditor is found guilty of fraud, if an auditor is found guilty of fraud, ఒక ఆడిటరు ఉద్దేశపూర్వకంగా మోసం చేస్తే అతనికి ఎంతవరకు కారాగార శిక్ష ఉంటుంది అంటే 10 సంవత్సరాల వరకు. దాంతోపాటు అతను ఎంతైతే మోసం చేశాడో, ఎగ్జాంపుల్ 2 కోట్లు విలువ గల మోసాలకు పాల్పన్నాడు అనుకోండి ఒక ఆడిటరు, దానికి 3 అంటే 6 కోట్లు ఫైన్ పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇస్ ఎఫెక్టెడ్, ప్రజా ప్రయోజనాలకు ఏదైనా భంగం కలిగినట్టుగా ఆడిటర్ ప్రవర్తిస్తే అతనికి 3 సంవత్సరాల వరకు కారాగార శిక్ష ఉంటుంది. ఇది క్రిమినల్ లయబిలిటీ. ఆడిటర్ తప్పు చేస్తే శిక్షించబడతాడు. ఓకే. పెనాల్టీ ఫర్ నాన్ కాంప్లయన్స్ అంటే కంపెనీల చట్టం, కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారము, తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రొవిజన్స్ ఉన్నాయి. ఈ వీటికి సంబంధించిన నిబంధనలను పాటించకపోతే ఫైన్ ఎంత ఉంటుంది అంటే 25,000 నుంచి 5 లక్షల వరకు, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కాకపోతే. ఇఫ్ డెలిబరేట్ ఇంటెంట్ అంటే ఉద్దేశపూర్వకంగానే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ కంపెనీలోటి ఫాలో కాలేదు అని తెలిసిందనుకోండి, జైలు శిక్ష కూడా ఉంటుంది 1 year వరకు. ఇక లాస్ట్ పాయింట్, ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అంటే ICAI కోడ్ ఆఫ్ ఎథిక్స్ అని ఉంటుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా తాను సర్టిఫికెట్స్, CA సర్టిఫికెట్ ఇచ్చేది వీళ్ళే కాబట్టి వీళ్ళు ఒక కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా MBBS చేస్తారు కదా, MBBS వాళ్ళకు ప్రాక్టీస్ చేసుకోవడానికి వీళ్ళు ఏం చేస్తారు? పర్మిషన్ ఇస్తారు. అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్ గా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎవరు పర్మిషన్ ఇస్తారు అంటే ICAI ఇస్తుంది. ICAI, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అని ఒక సర్టిఫికేట్ ఇస్తారు వీళ్ళు. ఓకే. దాంతో పాటు కోడ్ ఆఫ్ ఎథిక్స్ కూడా ఇస్తారు. కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఉంటాయి. కోడ్ ఆఫ్ ఎథిక్స్ అనౌన్స్మెంట్స్ వీటిలో ఉంటాయి. మనం ఓకే, సమయాభావం వల్ల వీటన్నిటిని నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. మీరు ఆ వెబ్సైట్కి వెళ్తే ఇందులో ఉంటాయన్నమాట, చార్టర్డ్ అకౌంటెంట్ ఎలా ప్రవర్తించాలి అని. దానికి సంబంధించిందే ప్రొఫెషనల్ మిస్కండక్ట్, వృత్తిపరమైన మిస్కండక్ట్, చెడు ప్రవర్తన అన్నమాట. ఓకే. డిసిప్లినరీ యాక్షన్ మే బి టేకెన్ బై ICAI ఇఫ్ గ్రాస్ నెగ్లిజెన్స్, నిర్లక్ష్య ఏమైతుందిలే ఎవరేం చేస్తారు అనుకోవడాన్ని గ్రాస్ నెగ్లిజెన్స్ అంటాం. ఆ రకంగా ప్రవర్తించినప్పుడు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు. ఎవరు? ICAI తీసుకుంటుంది. ఇష్యూ ఆఫ్ ఫాల్స్ రిపోర్ట్, తప్పుడు నివేదికలు ఇచ్చినప్పుడు కానీ, బ్రీచ్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ, ఆడిటర్ ఒక వాచ్ డాగ్ లాగా పనిచేయాలి, కాపలా కుక్కలాగా పనిచేయాలి, కంపెనీకి వాచ్ డాగ్ లాగా పనిచేయాలి. అలా కాకుండా అవిశ్వాసపూరితంగా కంపెనీ యొక్క సమాచారాన్ని ఇతర కాంపిటీటివ్ అంటే పోటీగా ఉంటాయి కదా మిగతా కంపెనీలకు సమాచారం చేరవేసి ఈ కంపెనీ ఆర్థికంగా నష్టభంగం కలిగించాడనుకోండి, దాన్నే బ్రీచ్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ అంటాం. ఇలాంటి పనులు చేసినప్పుడు డియర్ స్టూడెంట్స్ ఈ కోడ్ ఆఫ్ ఎథిక్స్ వర్తిస్తాయి, వాటికి క్రమశిక్షణా చర్యలు ఉంటాయి. సో దిస్ is all about today's class, my dear students. I hope you understood this. If you have any doubts relating to this, you are most welcome to get them clarified. Thank you so much for your patient listening. Thank you.